దాహం వేస్తుందంటే శత్రువుకైనా సరే తాగేందుకు ఇన్ని మంచినీళ్ళు ఇస్తుంటాం. అలాంటిది తన పొలంలో నీళ్లు తాగినందుకు 14 ఏళ్ల పిల్లాడని కూడా చూడకుండా ఓ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు చెరిగిపోతున్న మానవత్వానికి ఓ మాయని మచ్చలా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తన పొలంలో నీళ్లు తాగాడని ఓ గొర్రెల కాపరి కుమారుని పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం 2:30కి నేను గొర్రెకాడి మమ్మీకి అన్నం తీసుకోవడానికి దూపైతుందని బోరు పెట్టి నీళ్ళు తాగుతుంటే అక్కడ భూములు ఉన్నాయని పిలిచిండు. ఎవరైనా? కానిస్టేబుల్ లింగం నాయక్ సార్. ఏందని దగ్గర పోయినా నేను. ఆయన శుద్ధ భూమి ఉంది అక్కడ, పాలు చేస్తుంది. పోయినాక మీ ఊరేది అని చెప్పి అడిగింది. ఆత్మకూరు అని చెప్పి. ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే ఎల్లమ్మ గుడి సైడ్ అని చెప్పి మీ అయ్యజాకి రాని బాగా కొట్టిండు. మమ్మీ కట్టేసుకొని మమ్మీ కూడా అడ్డం వస్తుంటే మమ్మీ మీదకి పోయిండు. కొడతానికి మా అమ్మ వస్తుంటే పోయింది. మరి ఎవరు లేరు అక్కడ సైడ్. ఎట్లా పడితే అట్లా కొట్టింది. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. మనం ఆ రోజు పిలిపిస్తాను, ఇంకా పిలిపించలేదు. ఆత్మకూరుకు చెందిన కనకయ్య అనే గొర్రెల కాపరికి సోమవారం రోజున వేరే పని ఉండటంతో తన భార్యను గొర్రెలను వేపడానికి పంపించాడు. అయితే తన భార్యకు మధ్యాహ్న భోజనం తీసుకెళ్లమని వాళ్ళ కుమారుణ్ణి పంపించాడు. తండ్రి చెప్పినట్టుగానే ఆ పిల్లాడు ఊరి చివర గొర్రెలు కాస్తున్న తన తల్లికి మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లాడు. అయితే ఎండ వేడి తాళలేక దాహమేసిన ఆ చిన్నారి అక్కడే ఉన్న పొలంలో మోటార్ ఆన్ చేసుకుని నీళ్లు తాగాడు. అయితే ఆ పిల్లాడు నీళ్లు తాగిన పొలాన్ని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లింగం నాయక్ కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడట. కాగా పిల్లాడు నీళ్లు తాగటాన్ని గమనించిన కానిస్టేబుల్ లింగం నాయక్ అతన్ని పిలిచాడు. ఎవరు, ఏ ఊరు అని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తనను అడగకుండా మోటార్ ఆన్ చేసి నీళ్లు తాగినందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్కడే ఉన్న కర్రతో విచక్షణారహితంగా పిల్లాన్ని కొట్టడం ప్రారంభించాడు. తన కుమారుణ్ణి అలా కొట్టడం చూడలేకపోయిన తల్లి, ఎందుకు కొడుతున్నారు సార్, కొట్టకండి అంటూ అడ్డు వెళ్ళింది. ఆమెపై కూడా కొట్టేందుకు ప్రయత్నించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరు కొట్టారు? పోలీస్ ఆయన. దేని గురించి? మోటార్ పెట్టిన నా కొడుకు మోటార్ పెట్టిన దూపైతుందని పెట్టి మేము నీళ్ళు తాగుదామని అడిగేస్తే గొర్రెలు వెంటనే గొర్రెలు నీళ్ళు పట్టుకుంటున్నా అడంగా గొర్రెలు వచ్చినాయి. ఇక మేము దాయన మోటార్ బంద్ చేస్తాం అనేసరికి వచ్చిండు. పడపడ నా కొడుకుని కొట్టిండు. కొట్టేసరికి నువ్వు కొట్టేసారి నా కొడుకుని ఎందుకు కొట్టు, నువ్వు సార్ అంటే అడ్డనే కొట్టిండు. నేను అడ్డం పోతే కూడా నా మీదకి రాబోయిండు ఆయన. రాబోతే కూడా మేము గొర్రె కొట్టుకొని వెనక మారినాం. వెనక మళ్ళీసరికి నువ్వు ఎందుకు అయ్యజాగిరా నీ అమ్మజాగిరా అని అన్నాడు. మోటార్ బంద్ చేసిన సబ్జెక్ట్ కొట్టుకొని వచ్చినాం. రాదు ఇదో టోరిండు సబ్జెక్ట్ మరి పెట్టిపోయినా మేము చూసారు. వాళ్ళు ఏమైనా పంట ఇట్లా ఉందా? పంట లేదు పుట్టిన వీడే ఉంది. మేము మేపింది ఏది లేదంట. ఈ ఘటన గురించి తెలిసిన స్థానికులు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా చిన్న కారణానికి ఇష్టం వచ్చినట్టు దాడికి పాల్పడ్డమేంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. సోమవారం రోజు అన్నం పెట్టాను చెప్పిన కొడుకు. అన్నం తీసుకొని పోగానే ఇక దూపాయి బిడ్డాను అమ్మన్నదట. పోయి నీళ్ళు పట్టుకోగానే పిలిచిండట. కానిస్టేబుల్ లింగం పిలిచి దగ్గర పోగానే నీ ఎవరు అంటే ఆత్మకూరు అని చెప్పిండట. ఆత్మ చెప్పి నీ లేకుంటే ఇలా ముందు దగ్గర చెప్పాను. చెప్పగానే నేను ఐదు దగ్గర అని కడుసుకుని ఎట్లా పడతా ఎట్లా పెట్టిన కొడుకు కొట్టగానే ఏం చేసినా ఏమంటే ఫోన్ చేసిన మా ఊళ్ళకు. నా భార్య నాకు ఫోన్ చేసింది, ఇక్కడ సంగతికి ఇట్లా వచ్చిండు, ఇట్లా వాడిని మోటార్ పెట్టాను వచ్చిండు ఇక్కడ సంగతి అని చెప్పింది. చెప్పగానే ఎండ చూసి మా ఊళ్ళో పేరు ఆయన అధ్యక్షుని చెప్పిన, ఇంకెళ్ళి బుర్రకాల అధ్యక్షుడు కాబట్టి అని చెప్పిన. ఇంకెళ్ళి ఫస్ట్ చెప్పారు కదా పద్ధతి ఆయనకు చెప్పి ఇక్కడ సంగతి దరఖాస్తు వచ్చి వచ్చి దరఖాస్తు ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ దరఖాస్తు సార్ గిట్లా సార్ ఫోన్ చేసిండు, ఎత్తలే లింగం ఫోన్ ఎత్తలే. మేము కంప్లీట్ ఇచ్చిపోయి పొద్దున్న పిలిపిస్తా అన్నాడు. పిలిపిస్తానికి సార్ అని వెళ్ళిపోయినాం. నిన్న పోతే దుడ్డు పంపించిన పైన దుడ్డు పంపించిన. రేపు పొద్దున్న మీ దగ్గర తోలిస్తా, మీతో మాట్లాడుకోరి, మీ పెద్దవాడి దగ్గర తోలిస్తా, మీ దగ్గర మాట్లాడుకున్నా వినకపోతే నా దగ్గర తీసుకురా చెప్పిండు. ఇంత ఓరా చేయలే. వెళ్ళాక కానిస్టేబుల్ సారు ఫోన్ చేసిండు,
ఇట్లా సార్ రమ్మంటుండు మాట్లాడుకుని రా అంటుండు ఈరోజు మీరు తీసుకోరా అంటే మా వాళ్ళు మరి ఏడుకుని అడుస్తూ చెప్తా సార్ అని అన్న